హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మధ్యమ వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా, నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు సెకండ్ లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, ఖచ్చితంగా మనం చదవాల్సిన ఈ ఎగ్జామ్లో. సో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు టైం తక్కువగా ఉంది. ఫిబ్రవరి రాసే వాళ్ళకి 2023 ఫిబ్రవరి రాసే వాళ్ళకి మనకి ఇంకా టైం తక్కువగా ఉంది. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని బెల్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు తెలిసిన సంగతే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి కనుక వెంటనే వీడియో చక్కగా ఎక్స్ప్లెనేషన్ చూసి మీరు వితౌట్ సీయింగ్ నేర్చుకోండి. ఓకే, సో సెకండ్ లెసన్ చూడండి. ఏక్ బూంద్. లేట్ చేయొద్దు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా పేజ్ నెంబర్ 10 మధ్యమ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 10 మీకు కనిపిస్తుంది కదా. ఏక్ బూంద్. ఏక్ బూంద్, బూంద్ మీన్స్ డ్రాప్. ఓకే, ఒక డ్రాప్ని మీడియంగా చేసుకొని కవి మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది పాస్ చేయడం జరిగింది. ఓకే, సో ఏక్ బూంద్ కవి ఎవరు అంటే శ్రీ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరియౌద్ గారు అనమాట. అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరియౌద్ గారు రాశారు ఇది. ఓకే, సో అయితే ఇక్కడ ఇందులో 4 పోయమ్స్ ఉన్నాయి. ఈ 4 పోయమ్స్ కింద మీకు శబ్దార్థ మీనింగ్స్ కూడా ఉన్నాయి పేజ్ నెంబర్ 10లో. అవి ఏంటో చూద్దాం ఒకసారి మీనింగ్స్. బడి, నికలి అంటే బయటికి రావడం, అంగారా ఆగ్ ఫైర్, అన్మని అనిచ్ఛ అంటే ఇష్టం లేకపోవడం, బదా మీన్స్ లిఖా హువా లిఖిత్ రైట్ రాసి పెట్టి ఉండడం. నెక్స్ట్ సముందర్ అంటే సీ సముద్రం, జిజ్కన అంటే సంకోచ్ కర్ణ సందేహించడం డౌట్ పడ్డం అనమాట. ఓకే, సో ఇవి మీనింగ్స్. సో నౌ కమింగ్ టు ద 11th పేజ్. మనము డైరెక్ట్గా మనకి ఉన్న 4 పోయమ్స్లో నుంచి ఒక పోయమ్ మనకి 2 పోయమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అది సెకండ్ పోయం ఒకటి అండ్ 4th పోయం ఒకటి భావార్థగా వస్తాయి. ఓకే, యూ హ్యావ్ టు రైట్ హియర్ భావార్థ్. సో మనకి ఫస్ట్ పేపర్ 1లో మనం 2 పేపర్స్ రాయాల్సి ఉంటుంది. ప్రాథమిక ఒక పేపరే రాసి ఉంటారు, మధ్యమ పేపర్ 1 పేపర్ 2 2 రాయాలి. పేపర్ 1లో మనకి ఫస్ట్ ఇచ్చేది భావార్థ రాయమని ఇస్తాడు, ఫస్ట్ హెడ్. సో అందులో ఖచ్చితంగా ఫస్ట్ లెసన్లోంచి ఒకటి సెకండ్ లెసన్లోంచి ఒకటి వస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ లెసన్లోంచి మనకి 2 పోయమ్స్ ఉన్నాయి. ఆ 2 పోయమ్స్ భావార్థ్ ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇదే వీడియోలో భావార్థ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ సారాంశం కూడా ఉంటుంది. మళ్ళీ విడివిడిగా ఏం చేయట్లేదు. ఓకే, సో ఒకే లెసన్ ఏది ఇంపార్టెంటో మనం ఏం నేర్చుకోవాలో అది చెప్తున్నా. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 11లో ఫస్ట్ పోయం కనిపిస్తుంది కదా. దైవ్ మేరే భాగ్యమే క్యా హే బదా. బదా అంటే మీకు మీనింగ్ చెప్పాను ఇందాక, లిఖా హువా రాసి ఉంది, రాసి పెట్టి ఉండడం. దేవుడా నా ఫేట్ అంటే నా తలరాతలో ఏం రాసి పెట్టావు అని అర్థం. మే బచూంగి యా మిలూంగి ధూల్ మే. ధూల్ అంటే డస్ట్ అనమాట. నేను సేవ్ అవుతానా లేకపోతే మట్టిలో కలిసిపోతానా. యా జలూంగి అంటే జల్ అంటే బర్న్ కాలిపోతానా. ఫిర్ అంగారే పర్ కిసి ఏదైనా ఒక ఆగ్ అంటే ఏదైనా అగ్గిలో పడి కాలిపోతానా. చూపడుంగి యా కమల్కే ఫూల్ మే వెళ్ళి లేకపోతే లోటస్ ఉంటున్నాయి కదా లోటస్ ఫ్లవర్స్ వాటి మీద వెళ్ళి పడతానా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట అక్కడ. ఏంటి వాటర్ డ్రాప్. సో చూడండి సందర్భం ఇందులో చక్కగా మీరు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు దేవ్ మేరే భాగ్యమే క్యా హే అంటే సారాంశం వినగానే మీకు అర్థమైపోతుంది. ఆ పోయం చూడగానే ఇది ఏక్ బూంద్ అని వెంటనే మీకు గుర్తు రావాల్సింది కవి కన్నాం. యహ పద్యాంశ సందర్భ చూడండి. యహ పద్యాంశ ఏక్ బూంద్ నామక కవిత సే లియా గయా హే. సో మీకు తెలియగానే అది రాస్తారు. తర్వాత ఈస్ కవితాకే కవి ఎవరని చెప్పాను, శ్రీ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరియౌద్ గారు. ఓకే, ఆ 2 లైన్లు రాస్తారు. తర్వాత భావార్థ్ వచ్చి బాదలోంకి గోధి మేసే లికల్కర్. గోద్ అంటే ల్యాప్ అనమాట, ఒడి అనే. సో ఇక్కడ బాదలు అంటే క్లౌడ్స్ నుంచి బయటకు వచ్చి ఏక్ బూంద్ బాహరాయి. ఆ బాదల యొక్క ల్యాప్ నుంచి ఒక డ్రాప్ అనేది బయటకు వచ్చింది. ఉస్నే భగవాన్ సే పూఛాకి. అది భగవంతుడిని అడుగుతుంది ఏమని, కి ఉస్కే భాగ్యమే క్యా లిఖా హే. తన ఫేట్ తన తలరాతలో ఏం రాసి పెట్టుంది. వహ బాహర్ నికల్ కర్ బచ్ పాయేగి యా ధూల్ మే మిల్కర్ మిట్ జాయేగి. తను బయటకు వచ్చిన తర్వాత సేవ్ అవుతుందా లేకపోతే డస్ట్లో కలిసిపోతుందా. ఉసే మాలూమ్ నహీ కి వహ అంగారే మే పడ్కర్. మాలూమ్ నహీ దానికి తెలియట్లేదు ఏమని, అంగారే ఏదైనా ఫైర్లో నిప్పులో అగ్గిలో పడి జల్ జాయేగి కాలిపోతుందా. యా కమల్కే ఫూల్కే దళోం పర్ గిర్ పడేగి లోటస్ ఫ్లవర్ మీద వెళ్ళి పడుతుందా. ఉస్కే నసీబ్ మే క్యా లిఖా హే తన తలరాతలో ఏం రాసుంది అని ఆలోచిస్తుంది. సో అదే భావార్థం. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ పోయం. लोग यों ही है झिझकते सोचते
जबकि उनको छोड़ना पड़ता है घर, किंतु घर का छोड़ना अक्सर उन्हें बूंद सा कुछ और ही देता है कर. సో డైరెక్ట్గా భావార్థంలోకి ఎందుకు వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఇది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. అది బూంద్ అని మీకు 4th లైన్లో వచ్చింది చూసారా. సో అక్కడే మీకు అర్థమైపోతుంది ఇది ఏక్ బూంద్ అని. సో సేమ్ సందర్భం పైన ఏముందో ఏం చెప్పానో అదే రాస్తాము. భావం చూడండి డైరెక్ట్గా. ఇన్ పంక్తియోं में कवि यह कहना चाहते हैं कि, సో ఈ వర్డ్స్లో సెంటెన్సెస్లో ఏం చెప్పాలనుకున్నారంటే కవి గారు ఈ పోయంలో, లోగ్ అప్నా ఘర్ చోడ్కర్, పీపుల్ తన హౌస్ వదిలిపెట్టి బాహర్ నికల్తే సమయం, బయటికి వచ్చే సమయంలో హిచక్తే హే, హిచక్తే అంటే హెసిటేట్ అవుతూ ఉంటారు, అంటే ఓకే బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది డర్తే హే, భయపడతారనమాట. అంటే ఏమవుతుందో, ఫ్యూచర్ ఏమవుతుందో అని. లేకిన్ బట్ ఉన్కో డర్నేకి ఆవశ్యకత నహీ హే, వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. క్యూంకి ఎందుకంటే ఉన్కో యహ విశ్వాస్ హోనా చాహియే, విశ్వాస్ అంటే నమ్మకం, వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఏమని, కీవే ఇస్ బూంద్కి తరహ, వారు కూడా ఈ వాటర్ డ్రాప్ లాగే అచ్చి జగహ్ జాకర్, జగహ్ అంటే ప్లేస్ అనమాట, ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఉత్కృష్ట బన్ సక్తే హే, ఉత్కృష్ట అంటే ఏంటి, బడి శ్రేష్ఠ అనమాట, అంటే గొప్పవారు అవుతారు అని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా సెకండ్ హెడ్లోకి వచ్చేద్దాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, బూంద్ బాదలోంకి గోద్ సే నికల్ కర్ క్యా సోచ్తీ హే. బూంద్ వాటర్ డ్రాప్, బాదలోంకి గోద్ సే, సో ఈ క్లౌడ్స్ నుంచి, క్లౌడ్స్ ఒడి నుంచి బయటకు వచ్చి క్యా సోచ్తీ హే, సోచన అంటే థింక్, ఏం ఆలోచిస్తుంది. ఆన్సర్, బాదలోంకి గోద్ మే సే నికల్ కర్, సో ఇక్కడ క్లౌడ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చి బూంద్ యహ సోచ్తీ హే కి, డ్రాప్ ఇది ఆలోచిస్తుంది ఏమని, వహ కహా జానే వాలీ హే, తను ఎక్కడికి వెళ్తుంది, ఔర్ వహ అప్నే ఆప్కో బచా పాయేగి, తను రక్షించుకోగలదా, యా మిట్ జాయేగి, లేకపోతే చనిపోతుందా, ఎందులోనైనా కలిసిపోతుందా అని. ఓకే, మాయమైపోతుందా, అలా కూడా వస్తుంది. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, కవి బూంద్ కే భాగ్య కా వర్ణన్ కైసే కర్తే హే. సో తన ఫేట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కవి ఇక్కడ. బూంద్ అప్నే భాగ్య పర్ బహుత్ చింతిత్ హే, నా తలరాత ఎలా ఉందో అని చాలా చింతిత్ అంటే వర్రీ, చాలా వర్రీ అవుతుంది అనమాట. ఔర్ సోచ్తీ హే కి, ఆలోచిస్తుంది, సోచన అంటే థింకింగ్ అని చెప్పాను కదా. ఉస్కా భాగ్య అచ్చా హే యా బురా, తన ఫేట్, తన తలరాత మంచిగా ఉందా లేదా చెడుగా రాసుందా అని. వహ అచ్చీ జగహ పహుంచ్ పాయేగి యా బురీ జగహ జాకర్ ఫస్ జాయేగి, మంచి ప్లేస్కి వెళ్తుందా లేకపోతే బ్యాడ్ ప్లేస్కి వెళ్ళి చిక్కుకుంటుందా అని ఆలోచిస్తుంది. క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకొని దాని రిలేటెడ్ ఆన్సర్ రాయాలమ్మా. థర్డ్ క్వశ్చన్ చూడండి, బూంద్ కేసే మోతీ బన్ జాతీ హే. మోతీ అంటే పెరల్, ఎలాంటి పెరల్గా మారింది డ్రాప్ అని అడుగుతున్నారు. ఆన్సర్ చూడండి, బూంద్ అప్నా రాస్తా కోస్తే కోస్తే గయి. సో బూంద్ తన రాస్తా అంటే వే అమ్మ, దారి, తన దారిని కోస్నా అంటే వెతకడం, సర్చ్ చేస్తూ చేస్తూ వెళ్ళింది. అచానక్ సడన్లీ, అచానక్ అంటే సడన్లీ. హవా అంటే ఎయిర్, మీనింగ్స్ తెలియకపోతే ఖచ్చితంగా ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని మీనింగ్స్ రాసుకోండి, అప్పుడే మీనింగ్స్ చదివినప్పుడు మీరు రాయగలుగుతారు. తేజ్ బహనే లగి, తేజ్ అంటే చాలా ఫాస్ట్గా గాలి వీస్తుంది. और बूंद उस बहाव में समुद्र के एक सीप के कुले, అంటే ఆ గాలి వీచే వేగానికి డ్రాప్ ఏమైందంట, సముద్రం వైపు వెళ్ళి ఏక్ సీప్ అంటే ఆల్చిప్పలు అనమాట, మీకు అక్కడ పిక్చర్లో కనిపిస్తున్నాయి లెసన్లో ఫస్ట్ పేజ్లో. సో అక్కడ సీప్ కే కులే ముహమే అంటే ఓపెన్ అయినటువంటి ఆ ప్లేస్లోకి వెళ్ళి, గిరి అంటే పడింది, ఆ ప్లేస్లోకి వెళ్ళి పడి, और మోతీ బన్ గయి, పెరల్గా మారింది. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఏక్ బూంద్ కవిత కా ఉద్దేశ్య క్యా హే. ఉద్దేశ్య, అసలు ఏ ఉద్దేశంతో ఈ లెసన్ని రాశారు, దాని ఉద్దేశం ఏంటి, ఒపీనియన్ ఏంటి. సో మనుష్యకు ఆశావాది హోనా చాహియే. సో మనుషులు ఖచ్చితంగా ఆశావాదులు అవ్వాలంటే ఏంటి, మంచి జరుగుతుందనే ఆశతోనే బ్రతకాలన్నమాట. యహీ ఇస్ కవిత కా ఉద్దేశ్య హే, అదే ఈ కవిత యొక్క ఉద్దేశం అని సింపుల్గా చెప్పారు. ఓకే, నౌ కమింగ్ టు ద సారాంశ్. ఆల్రెడీ మనం 2 పోయమ్స్ సారాంశం ఇక్కడ తెలుసుకున్నాం. ఓకే, సో మొత్తం ఆ 4 ఉంటాయి మనకి, 4 పారాగ్రాఫ్స్లో సారాంశం కంప్లీట్ అయిపోతుంది. అందులో 2 మనం చెప్పుకున్నవే, రిమైనింగ్ 2 కూడా ఇప్పుడు చెప్పుకుందాం. సారాంశం చూడండి, పేజ్ నెంబర్ 12లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెకండ్ క్వశ్చన్ నుంచి పేజ్ నెంబర్ 12లో ఉంది.
సారాంశం ఉంది థర్డ్ హెడ్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్. బాదలోంకి గోద్ మే సే నికల్ కర్, సో సేమ్ క్లౌడ్స్ నుంచి బయటకు వచ్చి, పానీకి ఏక్ బూంద్, ఒక వాటర్ డ్రాప్, ఆగే బడి, ముందుకొచ్చింది, और बार बार सोचने लगी, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంది, कि वह क्यों घर से बाहर निकली, అసలు ఎందుకు ఆ క్లౌడ్ నుంచి బయటకు వచ్చింది. క్లౌడ్ మరి తన హౌస్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ హౌస్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది అని ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్, వహ భగవాన్ సే పూछती है कि, అది భగవంతుణ్ణి అడుగుతుందన్నమాట. कि वह बच पाएगी, తను సేవ్ అవుతుందా, యా ధూల్ బన్కర్ మిట్టీ మే సమా జాయేగి, లేదా డస్ట్లో కలిసిపోతుందా, మట్టిలో కలిసిపోతుందా. వహ పూछती है कि, అది అడుగుతుంది ఏమని, వహ అంగారే మే పడకర్, అంగారే అంటే అగ్గి, అగ్గిలో పడి, జల్ జాయేగి కాలిపోతుందా, యా కమల్ కే ఫూల్ కే దలోం పర్ గిర్ పడేగి, లేకపోతే లోటస్ ఉంటాయి కదా ఫ్లవర్స్లో, అవి వాటి మీద పడుతుందా అని. సో కమింగ్ టు ద థర్డ్ పారాగ్రాఫ్. उस समय एक ऐसी हवा बहने लगी, ఆ టైంలో ఒక గాలి వీస్తూ ఉంది, జిస్సే వహ బూంద్ అనాయాసి సముద్రమే జాకర్ గిరిపడి, సో ఫాస్ట్గా అది ఎగిరి వెళ్ళి సముద్రం వైపు పడింది. సముద్రమే एक सुंदर सीप का मुंह खुला था, ఒక సుందరమైన అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆల్చిప్ప ఆ ముహ కోలాత అంటే ఇది మౌత్ అనేది ఓపెన్ చేసి ఉంది. और वह बूंद उसी सीप में जाकर गिर पड़ी, ఆ డ్రాప్ అందులోకి వెళ్ళి పడింది. और वह मोती बन गई, అది అందమైన ముత్యంలా తయారైంది, పెరల్లా తయారైంది అనమాట. సో कमिंग टू द लास्ट पैराग्राफ. कवि कहते हैं कि बहुत लोग ऐसे हैं जो घर से निकलते समय झिझकते हैं. సో ఇంటి నుంచి బయటకు వచ్చే టైంలో వాళ్ళు జిజక్తే అంటే కొంచెం ఆలోచిస్తారు, ఏంటి డర్తే హే భయపడతారు, ఏమవుతుందో, బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అని, నేను వెళ్ళిన పని ఏమవుతుందో అని ఆలోచిస్తారు. లేకిన్ బట్ గర్ చోడ్కర్, ఇల్లు వదిలిపెట్టి, ధీరజ్ హోకర్ బాహర్ జానేసే, ప్రశాంతంగా బయటికి వెళ్తే, వే బూంద్కి తరహ్ మోతీ బీ బన్ సక్తే హే, మహాన్ మోతీ అంటే ఒక డ్రాప్ లాగే గొప్పవారు అవుతారనమాట. డ్రాప్ చూడండి మోతీ పెరలయ్యింది కదా, అలాగే ఒక గొప్ప పర్సన్ అవుతారు బయటికి వెళ్ళి అని ఈ పోయంలో మెసేజ్ అనేది మనకి పొయెట్ ఇస్తున్నారనమాట. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాన్న. బాగా చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఇందులోనే మీకు భావార్థ, క్వశ్చన్ అండ్ ఆన్సర్, సారాంశం కూడా కవర్ అయింది కదా. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఎగ్జామ్స్. ఓకే, వీ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో, in important video. Okay, thank you very much. Share my channel and support to Hindi Gnan Mandir. Okay, thank you very much. Bye.